ఒక చిన్న పరిచయం అది ప్రేమగా మారితే జీవితం ఎలా మారుతుంది? ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య కుటుంబం పరిస్థితులు ఎలాంటి సమస్యలను తీసుకొస్తాయి? ఇలాంటి ఎమోషనల్ అంశాలతో వచ్చిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాలో ప్రధానంగా ఇద్దరు యువకుల మధ్య ఏర్పడే ప్రేమ, వాళ్ళు కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకునే సమయంలో ఎదురయ్యే సమస్యల చుట్టూ కథ తిరుగుతుంది. మొదట్లో సినిమా చాలా సింపుల్ గా ఇద్దరి పరిచయం మరియు వాళ్ళ మధ్య పెరిగే అనుబంధంతో మొదలవుతుంది. వాళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు, మాటలు, సరదా సన్నివేశాలు కథను సహజంగా ముందుకు తీసుకెళ్తాయి. కానీ ప్రేమ బలపడే కొద్దీ వాళ్ళ జీవితాల్లోకి కొన్ని ఊహించని సమస్యలు వస్తాయి. అక్కడి నుంచి కథలో అసలు భావోద్వేగం మొదలవుతుంది. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కుటుంబ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు, చివరికి వాళ్ళ ప్రేమకు ఎలాంటి ముగింపు వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో ప్రేమతో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. కథలోని ప్రేమ సన్నివేశాలు కూడా మరీ ఎక్కువగా కాకుండా కథకు అవసరమైన విధంగానే ఉంటాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి వాతావరణాన్ని అందిస్తాయి. చెన్నై నగర నేపథ్యం కూడా కథకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే సినిమా పూర్తిగా వేగంగా సాగే ప్రేమకథ కాదు. చోట్ల కథనం కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు. కానీ పాత్రల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ చూస్తే ఆ సన్నివేశాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమ కథలు, కుటుంబ భావోద్వేగాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ ఒక సింపుల్ ప్రేమ కథలా మొదలయ్యి ప్రేమ కోసం తీసుకునే నిర్ణయాలు మరియు ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. పెద్దగా హడావిడి లేకుండా ప్రశాంతంగా ఒక ప్రేమ కథను చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి ప్రయత్నించవచ్చు. ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.